ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. సింధూరం సినిమా విషయానికి వస్తే అది మీ రవితేజ గారికి మీకు ఇద్దరికి ఒకటే ఇస్తారు కదండి హీరోలుగా. అవును, హీరోలుగా. బట్ ఆ సినిమా అపజయం అన్నది మిమ్మల్ని ఎలా ఏమన్నా కృంగదీసిందా, ఏమన్నా డిసప్పాయింట్ అవుతుంది. పైగా కృష్ణవంశీ నిన్నే పలాడతా గులాబీ తీసిన డైరెక్టర్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఆఫర్లు ఇస్తే ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ ఎంతనే తీసుకో, లేకపోతే మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయని, అలా కొందరు హీరోలు మా కొడుకులను ఇంట్రడ్యూస్ చేయని, కొందరేమో ఎందుకు ఈ టైంలో రిస్క్ కొత్త, అలా టైంలో మాకు ఇచ్చాడు వంశీ. సో అటువంటి సినిమా మంచి సినిమా పోయి ఏదో సినిమా కాదు ఆడకపోవడం అనేది డిసప్పాయింట్మెంట్, బాధపడ్డాం. ఇంక్లూడింగ్ వంశీ కూడా ఫీల్ అయ్యాడు, నేను ఫీల్ అయ్యాను, రవి అందరం ఫీల్ అయ్యాం. మిమ్మల్ని తీసుకోవడం అంటే మీరు అప్పటికీ పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు కదా, కృష్ణవంశీ గారు మిమ్మల్ని తీసుకోవడానికి అంత బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి మీ మధ్య అంత ఈ రిలేషన్ ఉందా లేకపోతే? ఉందండి. యాక్చువల్గా శివ టైంలోనే కలిసాను నేను వంశీ. శివ ముందు ఓకే. అప్పుడు ఒక మ్యాన్షన్లో ఉండేవాడిని నేను, అటుపక్క మలర్కోడి మ్యాన్షన్, అటు సైడ్ పాండి బజార్లో అటు సైడ్ వంశీ ఉండేవాడు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం చూడండి, ఈ బెడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఓకే. ఇంకో బెడ్ ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేపు చెక్క, ఓకే. ఇటో చెక్క ఉంటుంది, ఇటో చెక్క ఉంటుంది, ప్రాపర్ సాలిడ్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకొస్తే మీ సూట్ కేసు మీరు మీ బల్ల కింద పెట్టుకోవచ్చు, నా సూట్ కేసు నా బల్ల కింద కూర్చో, ఓ మనిషి నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఇది ఈ ప్లేస్ ఇది 250 రూపీస్ రెంట్. ఓకే. మెడ్రాస్ ఎవరు వచ్చినా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కోచింగ్కి కోర్సెస్కి వచ్చినా జనరల్ అక్కడే దిగుతారు అందరూ. 100 రూమ్స్ అయ్యి 5 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది మాకు. తను అటువంటిది ఇంకో దాంట్లో ఉండేవాడు. సో ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి అందరినీ కలిసి ఫోటోలు అన్నీ చూపించి ఈవినింగ్ టైము ఆ సాయంత్రం పండుగలో నించుంటాం. ఇప్పుడు కృష్ణానగర్ అంటున్నారు అలాగే ఈవినింగ్. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షను, స్ట్రగ్లర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అలా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది రిలేషన్. అక్కడ వంశీ నాకు ఎవరో నేను తాడేపల్లి కూడా మా ఫాదర్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ తాడేపల్లి కూడా అని చెప్పారు. ఇద్దరు నాకు తాడేపల్లిని కలవాలి యాక్చువల్గా. సో అక్కడ పరిచయం, 4-5 సార్లు మాట్లాడుకోవడం సినిమాల గురించి. ఈ లోపల ఏదో అన్నపూర్ణ స్టూడియోలు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు అని చెప్పారు. అక్కడ శివనాగేశ్వర కో డైరెక్టర్. వంశీ ఏమో నేను శివనాగేశ్వరని కలవాలి. వంశీ ఆల్రెడీ కెమెరా అసిస్టెంట్గా పనిచేశాడు ముందు. దాని తర్వాత మన త్రిపురనేని ఆయన దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. ఆ టైంలో ఎవరు అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఏంటి నవ్వుతారు ఎక్కడన్నా, వాళ్ళు ఎవరో ఊరినే అంటారు కానీ పని ఆర్టిస్ట్ పోండి నన్ను డ్రాప్ చేయి. నాకు బైక్ ఉండేది అక్కడ అప్పుడు. ఓకే. నన్ను డ్రాప్ చేయి, నువ్వు నా గురించి రా, సరే తీసుకెళ్ళా. శివనాగేశ్వరం ఉన్నాడు, మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఒక నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడు అనుకుంటున్నారు స్టార్ట్, నీకు చెప్తాను కలు అని ఏదో చెప్పాడు. దానికి ముందు మేము వెయిట్ చేస్తున్నాం. ఒక కళ్ళజోడు పెట్టుకుని ఒక పక్కగా కుర్రోడుని శివనాగేశ్వరం ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు టీ దాకా ఎక్కడ రోడ్డు మీద. వాళ్ళు మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. తర్వాత శివనాగేశ్వరం వచ్చి మాట్లాడాడు. మేము వెళ్ళిపోతుంటే నేను వచ్చాను కదండి, నేను కూడా 2 ఫోటోలు ఆయనకి ఇచ్చా శివనాగేశ్వర. ఆ బక్కగా ఉండి కొంచెం షార్ప్ ఐస్ ఉండి ఇలా చూసినాడు రామగోపాల్ వర్మ. ఆ లోపలికి వెళ్ళి ఆయన సరే ఫోటోలు చూడడం ఉపయోగం ఉంది, అసలు ఎవరన్నా ఆడిషన్ చేస్తే బెటర్ కదా, ఇప్పుడు ఈ కుర్రోడిని రేపు ఒకసారి రమ్మని చెప్పు, మనం అడుగుదాం ఏమొచ్చో ఏంటో ఏం తెలియదు కదా అంటే. నెక్స్ట్ డే వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్తే ఏదో డ్రెస్ జర్కిను, ఒక రఫ్ క్యారెక్టరు అంటే జేడీ క్యారెక్టర్కి చూస్తున్నారు ఆడిషన్. అదేదో తీసుకొచ్చి లోపల అక్కడ తేజ ఉన్నాడు, లోపల కాస్ట్యూమ్స్ ఏ ఉన్నాయి, విజయ్ సినిమా కాస్ట్యూమ్స్ అండి. మోహన్ బాబు గారిది ఏదో తీసుకొచ్చి జాకెట్ వేశారు, అదేమో నా గౌన్లో ఉంది, హైట్ కదా, ఏదో చేసేసా రకరకాల విన్యాసాలన్నీ చెప్తాలే అన్నారు. అలా 2-3 మీటింగ్ల తర్వాత రాము గారిని కలవడం వల్ల ఆయన మళ్ళీ నన్ను పిలిచి
సడన్గా గడ్డం పెంచగలవా నువ్వు అన్నారు. 10 రోజుల్లో పెరుగుద్దండి అన్న. సరే ఒకసారి నెక్స్ట్ షెడ్యూల్లో క్యారెక్టర్ అనుకుంటున్నాను, అలా క్యారెక్టర్ ఇచ్చారనమాట. అది అంటే అదే సినిమాకి కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారేమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది, కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? సింధూరం సినిమాతో రవితేజ సూపర్ స్టార్ అవ్వాల. సింధూరం సినిమా ఫ్లాప్ అయింది, ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్. అవునా? స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అని. వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో రవితేజ పేరు నేను రాము గారు నన్ను సింధూరం రిలీజ్ అయిన వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు. ఓకే, అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్, సినిమా బాగుంటే కనెక్ట్ అవ్వద్దు. ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది, అంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్. బట్ ఆ సినిమా ద్వారా ఇద్దరికి నాకు యాక్టర్గా చాలా బాగా మంచి పేరు వచ్చింది, రెస్పెక్ట్. ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ ఉందని బికాజ్ ఆఫ్ సింధూరం యాక్చువల్గా నాకు పర్సనల్గా. తర్వాత రవితేజ చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు చేసి మనసి చూడని సినిమాలో ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వడం వల్ల, తర్వాత పూరి జగన్ కనెక్ట్ అవ్వడం వల్ల సేమ్ సింధూరంలో ఉన్న చంటి క్యారెక్టర్ని పూరి బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల పూరి అంటే నేను అనేది ఏంటంటే మీరు అనేది ఏంటి, నేను అతను పైకి వచ్చేసాడు నేను రాలేదన్న ఫీలింగు నాకు లేదు, నాకు రాలా. సింధూరం వల్ల ఆ సినిమాతో తను జప్పని పైకి వెళ్ళిపోయి నేను అదే ఉండిపోతే నేను నాకు బాధగా ఉంటుంది, అదేంటి ఈడి పైకి వెళ్ళిపోయి నేను అలా ఉండిపోయానని. బట్ మళ్ళీ సింధూరంలో 2-3 years స్ట్రగుల్ ఇద్దరిది. అదే తర్వాత పూరి జగన్ తో కనెక్ట్ అవ్వడం, తను వేరే లెవెల్లో స్టార్ అయ్యాడు. అంటే iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.